ఫ్రెండ్స్, సీను ఇంటి దగ్గర పని చేసుకుంటూ ఉంటాడు. సీను ఫ్రెండ్స్ వచ్చి మన ఫ్రెండ్స్ ఇద్దరు గొడవ పడుతున్నారు రా అని పిలుస్తారు. సీను గంగవ్వకి చెప్పి ఫ్రెండ్స్ వెంట వెళ్తాడు. ఫ్రెండ్స్ ఇద్దరికి నచ్చజెప్తాడు సీను. కానీ వాళ్ళు వినరు. గొడవ పడుతున్న ఒక అతను కర్ర తీసుకొని ఇంకో వ్యక్తిని కొట్టబోతాడు. సీను అడ్డుపడతాడు. ఆ కర్ర సీను తలకి తగులుతుంది. సీను అక్కడే పడిపోతాడు. వెంటనే ఇంటికి తీసుకువెళ్ళి డాక్టర్ని పిలిపిస్తారు. ఆదిత్య, నేను ఒకే ఇంట్లో ఉంటున్నాము, కానీ వేరువేరు గదుల్లో ఉన్నాము. అడ్డుగా ఆనంది ఉన్నంతకాలం ఎప్పటికీ ఇలానే ఉంటుంది. ఈ దూరం తగ్గాలంటే ఈ ఆనంది ఉండకూడదు అని అలేఖ్య అనుకుంటుంది. ఆనంది నిద్రపోతూ ఉంటుంది. ఇంతలో గంగవ్వ ఆనందికి ఫోన్ చేస్తుంది. సీను ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడేంటి అని ఫోన్ తీసుకుంటుంది ఆనంది. అమ్మ ఆనంది, నేను అవ్వని అని ఏడుస్తూ జరిగిన విషయం చెప్తుంది. వెంటనే ఫోన్ అక్కడే వదిలివేసి ఎవరికి చెప్పినా కంగారు పడతారు. ముందు సీను దగ్గరికి వెళ్ళి అక్కడ సీనుకి ఎలా ఉందో చూసి తర్వాత చెప్తాను అని ఆనంది సీను దగ్గరికి వెళ్తుంది. డాక్టర్ వచ్చి సీను తలకి కట్టుకట్టి ట్రీట్మెంట్ చేస్తాడు. ఆనంది సీనుని చూసి బాధపడుతుంది. మేలుకొని ఉన్న దివ్య ఆనంది ఎవరికి చెప్పకుండా వెళ్ళిన విషయం జీవనకి చెప్పాలి అని జీవన దగ్గరికి వెళ్తుంది. ఇది మనకు అనుకూలం చేసుకుందాం. ఆనంది మీద ఆదిత్యకి డౌట్ వచ్చేలా చేద్దాం అని దివ్యతో జీవన అంటుంది. ఆదిత్య దగ్గరికి వెళ్ళి అక్క కనిపించలేదని చెప్పు అని చెప్తుంది జీవన. దివ్య జీవన చెప్పిన విధంగా ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఆదిత్యని నిద్ర లేపుతుంది. ఆదిత్య నిద్ర లేచి దివ్యని చూసి షాక్ అవుతాడు. నువ్వేంటి ఈ టైంలో నా దగ్గరికి వచ్చావు అని అడుగుతాడు. అక్క కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళిపోయిందో అని చెప్తుంది. ఆనంది నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు అని ఇంట్లో అన్ని చోట్ల వెతుకుతాడు ఆదిత్య. జీవన దాక్కొని చూస్తూ ఉంటుంది. ఆనంది సీను దగ్గరే ఉంటుంది. సింహాద్రి పద్మమ్మ వస్తారు సీను దగ్గరికి విషయం తెలుసుకొని. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.